ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఆయచితం శ్రీధర్ గారు. అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే ఇద్దరికి. ముందుగా శ్రీధర్ గారు, మనం చూస్తే గతంలో రైతు బంధుకు సంబంధించి దాదాపు 80,000 కోట్ల వరకు కూడా రైతుల ఖాతాలో నేరుగా పరిచిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా కూడా ఎగ్గొట్టే పెట్టుబడి సాయం ఎక్కువైపోతున్న సందర్భం కనిపిస్తుంది. అయితే నిన్న కాంగ్రెస్ సర్కార్ హయాంలో పిలుపునిచ్చారు, ఒకటి రైతు సంబరాలు జరపాలి, రైతు భరోసా వేస్తున్నామని చెప్పేసి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగానే రైతుల్లో సంబరాలు చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందా అంటే ఏం చెప్తారు? అది రైతు సంబరాలు కాదు, కాంగ్రెస్ పార్టీ సంబరాలే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న ఇచ్చిన ఉపన్యాసం అంతా చూస్తే ప్రభుత్వ వేదిక మీద ప్రభుత్వానికి సంబంధించిన మాటలే మాట్లాడాలి, కానీ సంపూర్ణంగా రాజకీయ ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. అది పద్ధతి కాదు. రాజకీయ వేదికలు వేరే ఉంటాయి, ఆ విషయాలు వేరు. ఇక ప్రభుత్వ పరంగా చెప్పడానికి ఆయనకు ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ రైతు సంబరాలు జరపడం కాదు, కలెక్టర్లు కానీ ఆయా జిల్లాల మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ అధికార పార్టీకి చెందిన వాళ్ళు రైతు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఏవైతే వాగ్దానం చేశామో రైతులకి అవి మీకు అందినాయా అని ఒక ప్రజాభిప్రాయం సేకరిస్తే బాగుంటుంది. మొన్న ఏదో టీవీలో నేను చూశాను, ఒక రైతు బాధ. కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఆయన ఏం తిప్పలు పడ్డాడో, ఏం చేశాడో, కింద పడ్డాడో మీద పడ్డాడో, మొత్తానికి మాత్రం మాకు సమయానికి టంచన్గా అందరికీ రైతులందరికీ రైతు బంధు అందేది, మాకు పంట సాయం అందేది. కానీ ఇప్పుడేమైందంటే ఆల్రెడీ 2 ఎగ్గొట్టేశారు. మరి 3వది ఇస్తామంటున్నారు, కానీ ఎన్నికలు ముందు ఉన్నాయి కాబట్టి, స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారేమో అన్న అనుమానాన్ని రైతు కూడా వ్యక్తం చేశాడు. ఓకే, ఇప్పటికీ ప్రతి రైతుకు దాదాపు 20,000 రూపాయల అప్పు ఉంది ఎకరానికి ప్రభుత్వం ఇవ్వాల్సినవి. ఓకే, పోనీ ఇవి ఏదో ఆషామాషిగా ప్రజలు అడగడం లేదు, రైతులు అడగడం లేదు. మీరు ఎన్నికల వాగ్దానం చేశారు, సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో చెప్పించారు, ప్రతి సభల్లో ఊదరగొట్టారు. కేసీఆర్ గారు 12,000 ఇచ్చారు, కానీ మేము 15,000 ఇస్తామని. ఆ 15,000 పోయినాయి. ఆ 12,000 కూడా అరకొరగా ఇప్పుడు ఇచ్చారు, అందరికీ అందలేదు. ఇంకా ఇక రైతు బీమా లేదు, సోదులు లేదు. తర్వాత రైతుకు సంబంధించిన ఇతరత్ర ఏవైనా సరే, విత్తనాలు కానీ ఎరువులు కానీ నీళ్ళు అందించడం కానీ, ఓకే, అన్నిట్లో కరెంటు కానీ, అన్నిట్లో కూడా సంపూర్ణమైన వైఫల్యం. అదేంటంటే ఈ ఏడాదిన్నరలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు రైతుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. బేరీ చేసుకుంటే ఎక్కడ కూడా హస్తి మశకాంతరం తేడా ఉంది, నక్కకు నాకలోకి అనుకున్నంత తేడా ఉంది. కానీ నిన్న ఎంత విచిత్రంగా రైతుకు అంతా చేశాము, ఇది స్వర్ణయుగం, ఏడాదిన్నర పాలన, ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్పుకున్నాం. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 500కు పైగా ఆత్మహత్యలు జరిగినాయి. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఇంతవరకు ఒక మంత్రి పరామర్శించలేదు. రైతుల ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయని ఒక కమిటీ వేయలేదు. రైతుకు అన్నీ సవ్యంగా ఉంటే ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలనలో రైతు ఆత్మహత్యలు, మీ ఏడాదిన్నర పాలనలో రైతు ఆత్మహత్యలు బేరీజ్ వేయండి. ఓకే, అప్పుడు తెలుస్తుంది రైతుకు అన్ని సవ్యంగా ఉంటే రైతు ఆత్మహత్య చేసుకోడు. రైతు పిరికివాడు కాదు, రైతు చాలా ధైర్యవంతుడు, ప్రకృతిని ఎదుర్కొంటాడు సమయం వస్తాయి. అలాంటి రైతు ఒక దీనావస్థలో ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే తప్పనిసరిగా అది ప్రభుత్వ వైఫల్యం. ఇప్పటికి 500కు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, అడిగే నాథుడు లేడు. కళ్ళాల మీద వడ్లు ఉంటున్నాయి, అడిగేవాళ్ళు లేడు. నువ్వు బోనస్ ఇస్తావని ఇవ్వలేదు. తర్వాత రైతు బీమా డబ్బులు కట్టట్లేదు, వాళ్ళు రైతు బీమా ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం. ఈ రకంగా రైతుకు ఏమి చేయకపోగా విజయోత్సవాలు జరపడం, అది ఆసక్తికరమైన విషయం. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. మరి నిన్న జరిగినవన్నీ రైతు వేదికల దగ్గరే జరిగాయి. మరి రైతు వేదికలు కట్టింది ఎవరు? అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకోవడానికి, మంచి చెడు మాట్లాడుకోవడానికి, చేయడానికి అద్భుతంగా రైతు వేదికలు నిర్మించారు. మరి వాళ్ళ రైతు వేదికల దగ్గర మాట్లాడుకుంటున్న రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు? రైతు బంధు అందలేదు ఒకరు, రైతు బీమా అందలేదు ఒకరు,
వడ్లు కొనలేదని ఒకటి, మాకు బోనస్ ఇవ్వలేదని. ఓకే. అంటే సమస్యలు ఏకరువు పెట్టడానికి, సమస్యలు చర్చించుకోవడానికి ఇవాళ రైతు వేదికలైనవి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, ఆయనకు తెలియదని కాదు. ఓకే. ఏడాదిన్నర నుంచి మీరు గమనించండి, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద దాడి చేయడం, బురదజల్లే కార్యక్రమం చేస్తుంది. ఓకే. కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు, మీ ప్రభుత్వం ఉంది, మీరు ఏమైనా చేయొచ్చు. ఇవాళ రైతుకు 15,000 ఇస్తా అంటే కాదని వాళ్ళు ఎవరు? రైతు బీమా చెల్లిస్తా అంటే కాదనే వాళ్ళు ఎవరు? వడ్లు కొంటా అంటే కాదనే వాళ్ళు ఎవరు? బోనస్ ఇస్తా అంటే కాదనే వాళ్ళు ఎవరు? మరి ఇవన్నీ ఏమైనాయి? ఓకే. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి అస్తమానం ఇంకా కేసీఆర్ తిట్టడం అనేది ఏడాదిన్నర దాటిపోయింది. ఇప్పటికి కూడా అతి గతి లేదు. ఇప్పటికైనా కానీ నా హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ చేశారు, ఏ రంగం మీద ఏదైనా మనం మాట్లాడుకుందామో మీరు చర్చకు సిద్ధమైన, నీళ్ళ విషయంలో ప్రత్యేకించి. ఎందుకంటే రైతుకు నీళ్లు చాలా అవసరం. నీళ్ళ విషయంలో అభాండాలే, కరెంటు విషయంలో అభాండాలే, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో అభాండాలే, రైతు సాయం విషయంలో అభాండాలే తప్ప, అబద్ధాలతో ఏడాదిన్నర కాలంగా నడుపుతున్నారు తప్ప, ఇంతవరకు గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇది చేశామని ఒక్క పాయింట్ కూడా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పలేము. మీరు గమనించాలి. అది దురదృష్టం ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించాక ఒక మంచి మాట అన్నారు. అంతా మీకు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, సవ్యంగా పరిపాలించండి, మెరుగ్గా పరిపాలించండి. ఎప్పుడైనా కానీ పరిపాలకుడు ఏం చేయాలి? గత పాలనను మర్చిపోయే విధంగా కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు ప్రవేశపెట్టి ప్రజల ఆమోదం పొందాలి. ఓకే. కానీ నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తూ పోతే అది ఎంతకాలం నిలవదు. ఓకే. ఎప్పుడో ఒకసారి ప్రజలు గమనిస్తారు, చేస్తారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించండి. ఓకే. రైతు వేదికల దగ్గరే మీరు సమావేశాలు ఏర్పాటు చేయండి. మీరు వెళ్తారా, కలెక్టర్లను పంపిస్తారా, ఎంఆర్ఓలను, ఆర్డీఓలను పంపిస్తారా, పంపించండి. ప్రభుత్వం ఏం చెప్పింది ప్రారంభంలో, ఇప్పుడు ఏం చేస్తుందో రైతుల్ని అడగండి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ రైతుల మనోభావాలు ఎట్లున్నాయో దానికి అనుగుణంగా మీరు పరిపాలన చేయాలి తప్ప, కేసీఆర్ గారి మీద బురద చల్లడము, ఆరోపణలు చేయడము, రకరకాల అవాంఛనీయమైన పదప్రయోగాలు, అదొకటి చాలా దారుణం. నాకు ముఖ్యమంత్రి గారు అంటారు, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఒక రాష్ట్రానికి మరి ఉరిదీయాలి కేసీఆర్ గారిని అంటారు. ఉరిదీయడానికి ఈయన ఎవరు? ఉరిదీసేంత నేరాలు ఎక్కడ ఏం జరిగినాయి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే 1,00,000 కోట్ల అవినీతి అని మళ్ళీ మొదలుపెట్టాడు పాత. ఒక ప్రాజెక్టు ఖర్చే 92-94 వేల కోట్లు అయినప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే ఏడాపేడా ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికలకు ముందు ఏదైతే బురద చల్లి బట్టగాల్చి మీద వేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారో అదే ఇంకా కొనసాగితే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామనుకుంటున్నారు. కాబట్టి రైతులు కొంతకాలం వేచి చూస్తారు, ప్రజలు వేచి చూస్తారు, సమయం ఇస్తారు. ఇప్పటికే సమయం 7:30 దాటిపోయింది. ఇప్పటికే అతిగతి లేదు. కాబట్టి తప్పనిసరిగా రైతులు తిరగబడే రోజుంది. కాబట్టే బహిరంగంగా రైతు వేదికలు ఏదో అరకొరగా తూతూ మంత్రంగా నడిపించారు తప్ప, రైతుల మధ్యకు మంత్రులు వెళ్ళినా, ముఖ్యమంత్రి వెళ్ళినా ఆ ప్రతిఘటన ఎట్లుందో మనం చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ బనకచెర్ల చూసాం, మనం ధన్వాడ చూసాం. రైతులకు బేడీలు వేసి తీసుకుపోతున్నారు. ఇక అంతకన్నా రైతులు అసాంఘిక శక్తులు కావు కదా, వాళ్ళు ఎక్కడికి పారిపోరు. వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి వ్యవసాయం ఉంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళకు కూడా సంఖ్యలేసి తీసుకుపోయి ఒక దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిందంటే ఇంతకన్నా అవమానకరమే లేదు. రైతుకు వైపు సంఖ్యలు వేస్తూ సంబరాలు చేసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందో ఇది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు. రైతు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరుణంలో సంబరాలు చేసుకోమనడం అనేది విడ్డూరంగా ఉందని కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్ గారు, సమైక్య రాష్ట్రంలో మనం చూసాం, దాదాపు దశాబ్దాల పాటు కన్నీటి సేద్యం కొనసాగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ కన్నీటి సేద్యానికి అడ్డుకట్ట వేసి ఒక సాగును సంతోషం వైపు, సంబరం వైపు నడిపించారు. రైతులు ఒక భరోసాను నింపిన సందర్భం మనం చూసాం. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండడంతో రైతు పల్లి దిగాలు పడుతున్న పరిస్థితి. ఓవైపు వ్యవసాయ రంగానికి సంబంధించిన పథకాలకు అడ్డుకట్ట వేయడం, ఎగ్గొట్టడం, మరోవైపు సాగునీటికి సంబంధించిన సంక్షోభం దిశగా అడుగులు వేయడం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ పరిస్థితుల్లో సంబురాలకు కాంగ్రెస్ సర్కార్ పిలుపునివ్వడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా టీవీ ప్రేక్షకులకు శుభోదయం. మొదట ఏంటంటే, తెలంగాణ అనే ఒక పోరాటమే నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే
దాంట్లోనే ఫస్ట్ లైన్ నీళ్లు, నిధులు కాదు నియామకాలు కాదు. దాంట్లోనే ఫస్ట్ స్పష్టంగా నీళ్లు నిధులు నియామకాలు, నిధులు నియామకాలు పక్కన పెడితే నీళ్ళు అనేది ఫస్ట్ ఎజెండా. దానికోసమే ఆ రోజు రైతులు ఎండిపోతే కరువు పడితే బొంబాయికి దుబాయ్కి పాలమూరు లేబర్ దేశమంతా, పాలమూరు రైతులను దేశమంతా పట్టుకున్న సందర్భంలో ఆ రోజు సమైక్యాంధ్ర పాలనలో ఆంధ్ర నాయకులు స్పష్టంగా ఎట్లా పరిపాలించారు, 60 ఏళ్ళు పరిపాలించి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. దాన్ని చూసిన కేసీఆర్ గారు ఈ తెలంగాణను సస్యామలు చేయాలని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన తర్వాత మొదలుపెట్టిన సమయంలోనే సార్ ఒక మాట చెప్పేది కేసీఆర్ గారు, మడిమ దిప్పితే మడి నిండాలి అనేటోడు. మడిమ దిప్పితే అంటే మడిమ అంటే కాళ్ళతోనికి ఇట్లా అంటే మట్టిన అంటే ఆ మడి బారిపోవాలి. అట్లాంటి తెలంగాణ మనం సాధించాలి, చేసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు మనం చూసినాం బషీర్బాగ్ కాల్పులు ఎందుకు, రైతే. దేనికోసం కాల్పులు జరిగినంటే ఉద్యోగాల కోసం కాదు, నిధుల కోసం కాదు, ఇంకో దానికోసం కాదు, రైతుల కోసమే. కరెంటు మాకు కావాలి, నాణ్యమైన కరెంటు కావాలనే దానికి బషీర్బాగ్ కాల్పులు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమంత్రి, మీరు తెలంగాణ తెచ్చుకుంటే అసెంబ్లీలో చీకటి రాజ్యం అయిపోతుంది, మీకు పరిపాలన రాదు, మీకు కరెంటు రాదు, కరెంట్ అంతా మా దగ్గర ఉత్పత్తి అవుతుంది, మీరు ఎట్లా తెచ్చుకుంటారు? అప్పుడు కేసీఆర్ గారు చెప్పారు, అవతల గుంజ ఇవతల గుంజ బాస్తా, గుంజ బాతి కరెంటు తీసుకొస్తా, 24 గంటలు కరెంటు ఇస్తా అని చెప్పిండు. తెలంగాణ వచ్చిన 6 నెలలనే అన్న మేము అనుభవించినాం. 2 phase 3 phase కరెంటు మేము వేయబోతే ఎంతమంది రైతులు చనిపోయినారో మాకు తెలుసు. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియదు. అప్పుడు ఇంకా ఫోన్లు లేవు. సో అట్లాంటి పరిస్థితులలో 24 గంటల నాణ్యమైన కరెంటు 3 phaseల కరెంటు ఇస్తే రైతు ఏ రాత్రి పోయే కాదు, ఏ పగలు పోయి అయినా మంచిగా పగటిపోయేంత బువ్వ తినిపోయి మోటార్ ఎత్తుకునే రోజులు చూసినాం. దాని ద్వారా రైతు బంధు, దాని ద్వారా రైతు బీమా, దాని ద్వారానే 14 కంటే ముందు 64 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్లలో 3,60,00,000 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయింది. ఇదేదో అబ్రకదబ్రా ఆషామాషి కాదు, పంట ఉత్పత్తి అయింది. ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది? భూమిల నుంచి ఉత్పత్తి చేసిన రైతు. ఎట్లా చేసిన రైతు? ఆయన కరెక్ట్ పెట్టుబడి, అదేవిధంగా మంచి కరెంటు, మంచి నీళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు. ఒకప్పుడు వర్షాకాలం పడితే ఒక చెరువు వెనుక గొలుసుకట్టు చెరువులు, ఒక్క చెరువు తెగితే మొత్తం చెరువులు తెగిపోయేది. మొత్తం వర్షాకాలంలో అన్ని ఫోటోలన్నీ చెరువులు తెగిన ఫోటోలే. ఇదంతా ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే ఈ పంట పండింది. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాగానే 6 గ్యారంటీలు ఎవరు చెప్పలే, వాళ్ళే చెప్పుకున్నారు. 100 రోజుల హామీలు వాళ్ళే ఇచ్చుకున్నారు, మనం ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. మేము 6 రోజులలో 100 కిలోమీటర్లు ఉరుకుతాం అని వాళ్ళే టార్గెట్ పెట్టుకున్నారు, మనం పెట్టుకోలేదు. దీపాలు అన్నారు, దసరా అన్నారు, బోనాలు అన్నారు, సంక్రాంతి అన్నారు, ఆగస్టు 15 అన్నారు. ఇప్పటి వరకు నీ విధి విధానాలు లేరే నాయన. నువ్వేం చెప్పినావు? రైతు కూలీలకు ఇస్తామని చెప్పినావు. రైతు కూలీలతో పాటు కౌలుదారులకు ఇస్తామని చెప్పినావు. కౌలుదారుల విధి విధానాలు ఇవి, కూలీ రైతుల విధి విధానాలు ఇవి. రైతులకు ఏమని చెప్పినావు? 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. ఏం చేసినావు? సో ఏమి ఇవ్వలేవు. రెండు పంటలు ఎగ్గొట్టినావు. పంటను నువ్వు టైం కొనపోతే కల్లాలల్లో, కేసంద్రం మార్కెట్లలో రైతులు చనిపోయిన మనం ఫోటోలు చూసినాం, రైతులను చూసినాం స్పష్టంగా. అంటే నువ్వు ఈరోజు సంబరాలు చేసుకుంటా అంటున్నావు కదా, దేనికోసం సంబరాలు చేసుకుంటావు? లగాచర్లలో నిన్ను ముఖ్యమంత్రి చేసిన నా లంబాడు తల్లులకు బెడిలేసినందుకు నువ్వు రైతు ఉత్సవాలు చేసుకుంటావా? రాజోల్లో రైతులకు బెడిలేసినందుకు నువ్వు ఉత్సవాలు చేసుకుంటావా? రామన్నపేటలో రైతులు తిరుగుబడి నిన్ను ఉరికించినందుకు ఉత్సవాలు చేసుకుంటావా? దేనికోసం చేసుకుంటావు? నువ్వు ఏమి సాధించినావు? నేను ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలలో ఏదన్నా పరిపూర్ణంగా ఒక 50% సాధించినావా? నువ్వే చెప్పినావు 15,000 ఇస్తాను, నా చాదన అయితే లేదు, నేను మళ్ళీ 6,000 ఇస్తా అని 6,000కి వచ్చినావు. ఈ 6,000 సక్కంగా ఇచ్చినావు అంటే అది కూడా సక్కంగా ఇవ్వలే. ఒకరికి ఎగ్గొట్టినావు, ఒకరికి తెగ్గొట్టినావు, ఒకరికి పలకొట్టినావు, ఒకరికి ఆధార్ కార్డు అన్నావు, ఒకరికి పాన్ కార్డు అన్నావు, ఒకరికి ఆ మన్ను కార్డు అన్నావు, ఏ కార్డు లేదు, ఎవరికి ఇవ్వలే. అదేవిధంగా రుణమాఫీ అన్నావు, 2 లక్షలు రుణారా అంటే నేనేమంటున్నానే, కేసీఆర్ గారికి రైతు పట్ల ఒక లక్ష్యం ఉంది, రైతు పట్ల ఒక కమిట్మెంట్ ఉంది, ఒక కన్సర్న్ ఉంది, ఈ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది. పేగులు దిగిపోయేటట్టు, ప్రాణం పోయేటట్టు పోరాటం చేసిండు కాబట్టి 10 ఏళ్ళల్లా రైతును రాజుగా చేసిండు. ఎవరన్నా సార్ అనేది ఉద్యమంలో ఎవరన్నా రైతు ఇంటికి వస్తే షార్టెడ్ ఒడ్లు పోయాలి నా రైతు, అంతేగాని అడుక్కునే పరిస్థితి ఉండొద్దని చెప్పిండు. అట్లనే చేసిన 10 ఏళ్ళల్లా రైతు భూములు ఎట్లా పెరిగినాయి? ఈరోజు నువ్వు వచ్చిన 18 నెలలల్లా నువ్వేం సాధించినావు? రైతులకు బేడీలు వేసినావు. నువ్వు రైతు ఉత్సవాలు ఎట్లా చేస్తావు? ఏమని చేస్తావు ఉత్సవాలు? కాబట్టి స్పష్టంగా ఈరోజు చీకటి రాజ్యం మరి ఎమర్జెన్సీ ఉందో ఈరోజు ఇక్కడ కూడా ఎమర్జెన్సీ పాలన జరుగుతున్నది. ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన చేసింది, ఈరోజు 50 సంవత్సరాలు అదే ఎమర్జెన్సీ పాలన, ప్రజాపాలన. ఒక్కరోజున నువ్వు ప్రగతి భవన్లో కూర్చున్నావా? ఒక్కరోజు ప్రగతి భవన్లో కూర్చున్నావా? ఎవరు లేడాడా? ఎవరు లేడు. నేను గేట్లు వలగొట్టినా, గేట్లు ఊలగొట్టినా అన్నావు కదా, ఎన్నడన్నా నువ్వు కూర్చున్న రోజులుందా? ఒక 4
ప్రజలను 4-10 మందిని కలిసిన రోజు ఏదైనా ఉన్నదా? ఒక్కరోజు లేకపోయా. ఆంచి గాంధీ భవన్ అంటే గాంధీ భవన్ నుంచి నేను ఇంటికి మారుస్తేవి ఎన్నటి కలిసినావు. కాబట్టి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి, తన ప్రశ్నించుకోవాలి. ఏమని? మేము రైతు ఉత్సవాలు చేస్తున్నాం, రైతులకు ఏం చేసినామని చేస్తున్నాం. నువ్వు వచ్చినాక 511 మంది రైతులు చనిపోయినారు. నువ్వు రైతు బంధు చక్కగా ఇవ్వబోతుంది, రైతు భరోసా అంటే రైతు భరోసా ఇవ్వబోతుంది, రుణమాఫీ ఇవ్వబోతుంది, కరెంటు రాకపోయి పంట కొనబోతుంది. నువ్వు ఏం చేసినావని? మీది పోగా మా భూమి మాకు కావాలి, మా చింత చెట్లు మాకు కావాలి, మా యాప చెట్లు మాకు కావాలి, మా గుడిసెలు మాకు కావాలని నిన్ను ముఖ్యమంత్రి, మా బిడ్డ ముఖ్యమంత్రి అయితే మాకు న్యాయం జరుగుతుందని చేసిన కొడంగల్ను నియోజకవర్గం లగాచెల్ల ప్రజలను తీసుకుపోయి నువ్వు సంగారెడ్డి జైల్లో ఎత్తావు. ఏం సాధించినావని? ఈరోజు పక్కనే ఇంకొక నేను పాలమూరు పులిబిడ్డ కాదు, నువ్వు పిల్లి బిడ్డవు. ఈరోజు రాజోళ్ళలో రైతులను లాఠీలు నిలబట్టి కొట్టి ఈరోజు నిన్న మళ్ళీ రిమాండ్కి పంపుతేవి. ఏం సాధించినావు నువ్వు? తెలంగాణ సమాజం చూస్తుంది, ఇదంతా స్పష్టంగా తెలంగాణ సమాజం చూస్తుంది. రేపు దమ్ముంటే చెప్పమను. ఈరోజు స్థానిక ఎలక్షన్లు పెట్టమను. మొన్న గ్రామ సభలు పెట్టిరన్న, గ్రామ సభలలో పోలీసు లేని గ్రామ సభ ఎక్కడన్నా జరిగిందా? ఎందుకు పోలీసు ఉండాలి గ్రామ సభలో? నువ్వు సర్పంచ్, నువ్వు సెక్రటరీ, నేను మనమే కదా, మన ఊళ్ళల్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన ఊళ్ళో మనం మాట్లాడుకుంటే పోలీసు వాడు ఎందుకయా? ఎందుకు అంటే ఆడ తిరుగుబాటు చేస్తున్నారు, ఆడ అడుగుతున్నారు, ఆడ 6 గ్యారంటీలు ఏమైనా అడుగుతున్నారు. మా బిడ్డ పెళ్ళి అయింది 1,16,000 ఇస్తారన్న వారు ఇంకా తులంబంగాన గంగల పోరి ఆ 1,16,000 ఇవ్వని అడుగుతున్నారు. నా రుణమాఫీ కావాలని అడుగుతున్నారు. అందుగురించే నువ్వు మొత్తం జరిగిన ఈరోజు గ్రామ సభలలో అన్ని ఊళ్ళల్లో పోలీసు వాళ్ళని పెట్టి చేసుకున్నావు. ఇప్పుడు ఎలక్షన్ బొమ్మను ఎందుకు పోతలేవు ఎలక్షన్లకు? ఏం అడ్డం వచ్చింది నీకు? ఎవరు అడ్డం పడుతున్నారు? ప్రతిపక్ష పార్టీలు ఏమైనా అడ్డం పడుతున్నాయా? యూ కమ్, ఎలక్షన్ పెట్టు, నీ రూపం ఏందో నీ రంగేదో బయటికి తెలుస్తారు. నిన్ను నమ్మిండ్రు, మోసపోయినరు. నువ్వు 2కు 4 అన్నావు, 4 అన్నావు, బేరగాని లెక్క బేరం ఆడినావు. ప్రజలను తెలంగాణ ప్రజలను బేరం ఆడినావు. ఆ బేరంలో పడిపోయారు. ఇంకా రూపాయి ఎక్కువ వస్తుంది అనుకున్నారు, ఆశపడ్డారు. ఏమైంది ఈరోజు? ఏం చేశారు? కాబట్టి రంగు తెలిసిపోయింది. ఇప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెడతారు. పెట్టమని ఎలక్షన్స్ పెట్టట్లేదు. ఈరోజు 1.5 సంవత్సరం అవుతుంది. ఎందుకు పెడతలేవు? నువ్వు పెట్టాలి కదా. కాబట్టి తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఇది రైతోత్సవాలు ఎందుకు చేస్తుండ్రో కాంగ్రెస్లో ఉన్న మేధావి వర్గం ఉంది కదా, వాళ్ళు ఆలోచించుకోవాలి. నువ్వు ఎంతమంది చంపినావా? రైతులు 511 మంది చనిపోయినందుకు చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉన్నది. రైతుకు రక్షణగా ఉన్న సంక్షేమ పథకాల సమాహారాన్ని ఒక్కొక్కటిగా ఎత్తివేస్తూ వాటికి పాతరేస్తూ సంబరాలు చేసుకోవాలని చెప్పడం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం అని చెప్పి శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన కుండబద్దలు కొడతా ఉన్నారు. శ్రీధర్ గారు, వాస్తవానికి ఇవాళకి దేశంలో ఎమర్జెన్సీ విధించి దాదాపు 50 సంవత్సరాలు ముగిసిన పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కూడా మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా మీరు విద్యార్థిగా ఉన్నారు. అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు అంచనాలు కావచ్చు, తేడాలు కావచ్చు, పరిస్థితుల్లో ఇలాంటి అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎప్పుడు కూడా ప్రజా వ్యతిరేకతను అణిచివేయడానికి నిర్బంధాన్ని ఆశ్రయించే ఒక సంస్కృతి ఇందిరాగాంధీ గారి నుంచి ప్రారంభమైంది. నెహ్రూ హయాంలో అంత లేదు. ఓ పద్ధతిగానే ఓ ప్రజాస్వామ్య విలువలు, ఆ పద్ధతిలో కొనసాగే ప్రభుత్వాలు ఉండేవి. ఇందిరాగాంధీ గారు 75 జూన్ ఇదే రోజు ఆమె ఎమర్జెన్సీ విధించింది. కారణం ఏమిటి? రైల్వే సమ్మె జరుగుతుంది. జార్జ్ ఫెర్నాండెస్ దానికి నాయకత్వం వహించాడు ఆ రోజుల్లో. మరోవైపు జయప్రకాష్ నారాయణ గారు ఉద్యమం ప్రారంభించారు బీహార్లో. ఎక్కడికక్కడ పాలుబోని స్థితి ఇందిరాగాంధీ గారి. గద్దె మీద ఉన్న పాలకులు ప్రజా వ్యతిరేకత, ప్రజా తిరుగుబాటు, ప్రజల నిరసనలు ఎదురైనప్పుడు పరిష్కారం వైపు ఆలోచించాలి తప్ప నిర్బంధం వైపు ఆలోచించకూడదు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏకంగా ఎమర్జెన్సీ విధించడం, పౌర హక్కులు సస్పెండ్ కావడం, మూకుమ్మడిగా దేశాన్నే జైలుగా మార్చిన పరిస్థితి. ఎందుకంటే రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ఓ ప్రతిపక్ష అగ్రనేతలందరినీ కూడా జైళ్ళలో దోసేశారు. చిన్నవాళ్ళని కూడా వదిలిపెట్టలే. నేను అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాను. మా ఊరు కామారెడ్డిలో ఓ మోస్తరు, అంటే మా సీనియర్లు డిగ్రీ పీజీ చేసిన మా అన్నలు పెద్దలు కొంత నోరెత్తిన వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఎవరిని వదిలిపెట్టలేదు. 25వ తేదీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత 26 నాడు నేను పొద్దున్న పేపర్ తీసి చూశాను. ఆ రోజు అన్నీ ఎక్కడికక్కడ బ్లాంక్స్ ఉన్నాయి. కారణం ఏమిటంటే ప్రెస్ సెన్సార్షిప్.
అంటే పత్రికల్లో కేంద్రానికి వ్యతిరేకంగా వార్తలు రావడానికి వీల్లేదు, ఓకే, కేంద్రానికి నిరసన ప్రకటించే ప్రకటనలు రావడానికి వీల్లేదు, ఆ ఉదంతాలు ప్రచురించడానికి వీల్లేదు. ఓకే, ఆల్రెడీ ప్రెస్ వెళ్ళిపోతాయి కదా, అవును, అప్పుడు వెళ్ళిపోయిందండి. అప్పటికప్పుడు ఎమర్జెన్సీ ప్రెస్ సెన్సార్షిప్ విధిస్తే పత్రికలు బ్లాంక్స్తో వచ్చాయి, ఓకే, ఖాళీ మధ్యలో. ఓకే, అంటే ఆ ఖాళీ ఉన్న చోట ఏంటంటే ఒక ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకమైన వార్తను, ఒక ఉదంతము, ఒక అరెస్టు, ఏదో ఒకటి ఉంది. ఇక జైళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా పత్రికలు అందనే వెళ్ళాయి. ఓకే, ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే జైల్లో ఉన్న వాళ్ళు పత్రిక చదువుకోవాలంటే రాజకీయ ఖైదీలు, వాళ్ళంతా నేరస్తులు కాదు కదా. ఓకే, ఆ జైలర్స్ కానీ ఆ సిబ్బంది కానీ అభ్యంతరకరమైన వార్త ఎవరు ఉంటే అవి కూడా కట్ చేసి ఆ పేపర్ ఇచ్చేవాడు. అంటే 4 ముక్కలుగా పేపర్ ఇచ్చేవాడు. ఓకే, అదే చదువుకోవాలి. మ్మ్. ఆనాటి పరిస్థితి అది. ఆ రకంగా దాదాపు 2 ఏళ్ళు దేశాన్ని జైలుగా మార్చారు. రైట్, ప్రజలు ఎంత తిరగబడ్డారంటే, మరి ఇందిరాగాంధీ గారు 71 ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. గరీబీ హఠావో నినాదం. ఓకే, మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, 50 ఏళ్ల క్రితమే ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదం తెచ్చారు కదా. మరి 50 ఏళ్ళైంది, వాళ్ళ గరీబీ హఠావో అని నా ఉపన్యాసం ఇస్తాడా? అంటే పేదరికం లేదు అని చెప్పగలడా? లేదు కదా. గరీబ్ హఠావో నినాదం, బ్యాంకుల జాతీయకరణ, రాజభవనాల రద్దు, ఇలాంటి విప్లవాత్మకమైన ఆకర్షణీయమైన పథకాలతో ఆమె అధికారంలోకి వచ్చారు. మ్మ్. అవన్నీ ప్రజలు పక్కన పెట్టేశారు. ఓకే, ఎందుకంటే ప్రజలు ఏదైనా ఒప్పుకుంటారు కానీ నియంతృత్వాన్ని, పౌరహక్కుల హననాన్ని ఒప్పుకోరు. ఓకే, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. నియంతృత్వం ముందుకు వచ్చింది, ఆమె పథకాలు, ఆమె ప్రణాళికలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఓకే, ఏ స్థాయిలో ప్రజలు ఓడించారు కాంగ్రెస్ అంటే, మొదటిసారిగా కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోయింది 1977లో. మ్మ్. ఓడిపోయిన తర్వాతనే ఎమర్జెన్సీ తొలగించారు. ఓకే, ఓటమి ఎంత దారుణంగా ఉందంటే, ఇప్పటికీ అది రికార్డే అనుకుంటా నాకు తెలిసి. అప్పుడు ఉమ్మడి ఊపి ఉత్తరాఖండ్ విడిపోలే, ఎస్, 85 సీట్లు ఉన్నాయి. ఆ నెహ్రూ ఇందిరాగాంధీ గారి సొంత రాష్ట్రం, లాల్ బహదూర్ శాస్త్రి గారి సొంత రాష్ట్రమే, ప్రధానుల సొంత రాష్ట్రం. ఓకే, 85కు 85 కాంగ్రెస్ ఓడిపోయాడు. ఓకే, బీహార్లో 54, అప్పుడు కూడా ఉమ్మడి బీహార్, జార్ఖండ్ విడిపోలే, ఓకే, 54కు 54 ఓడిపోయాడు. ఓకే, అంటే ఒక దుమారం. ఆ దుమారం ఎంత గొప్పది అంటే, ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారు కూడా రాజనారాయణ అనే ఒక సామాన్యుడి చేతిలో ఓడిపోయాడు. ఓకే, సంజయ్ గాంధీ ఓడిపోయి, అప్పుడే రాజీవ్ గాంధీ రంగప్రవేశం చేయాలి. సంజయ్ గాంధీ ఆయన ఓడిపోయారు. అంటే ప్రజలు నిర్బంధాన్ని సహించరు అనడానికి ఒక ఉదంతం ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికలు. ఓకే, ప్రజలు ఏదైతే తిరస్కరిస్తారో అనడానికి ఎమర్జెన్సీ పరిపాలన. కానీ ఇందాక మన శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు, రైతులకు బేడీలు వేయడం, ఎన్కౌంటర్లు కూడా ఎమర్జెన్సీలో. ఎన్కౌంటర్లు అంటే సంఘ విద్రోహ శక్తులు పారిపోతున్నప్పుడు, ఫైర్ ఎక్స్చేంజ్ అయినప్పుడు, పరస్పరం కాల్చుకున్నప్పుడు చనిపోవడం సహజమే. అటు పోవచ్చు, ఇటు పోవచ్చు. కానీ పట్టుకుపోయి కాల్చిన ఒక కొత్త సంస్కృతి తెరలేపింది ఎమర్జెన్సీ. ఓకే, అందులో విద్యార్థి నాయకులను కూడా పట్టుకుని కాల్చిపోయారు. జేసీఎస్ ప్రసాద్, ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్యు ఆయన అగ్రనేత, ఆ రోజు పట్టుకొని కాల్చేశారు. పట్టుకుపోయి కాల్చి దాన్ని ఎన్కౌంటర్గా ప్రజల ముందు మభ్యపెట్టే ఒక దుర్మార్గమైన వ్యవస్థకు అంకురార్పణ చేసింది ఎమర్జెన్సీ. ఓకే, అది ఈనాటికి కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లు కానీ, అరెస్టులు కానీ, అక్రమ అరెస్టులు కానీ, ఆ రాజద్రోహ నేరం మీద అరెస్ట్ చేయడం కానీ, బ్రిటిష్ వాడి చట్టం అది 124A సెక్షన్. ఓకే, ఆ 124A అలాగే ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి ఈనాటికి కొనసాగిస్తుంది ఓకే, రాజద్రోహ నేరం. రైట్, అవి అన్ని ప్రభుత్వాలు కేంద్రంలో చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ దురదృష్టకరం, ఒక చీకటి రోజు ఎమర్జెన్సీ, ఓకే, చీకటి పర్వం, చీకటి దినాలు. మరి అది ఇవాళ 50 ఏళ్ళు పూర్తవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాలు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎమర్జెన్సీ ఛాయలు, ఆ ఎమర్జెన్సీ లక్షణాలు ప్రజలకు మళ్ళీ గుర్తు చేయకుండా, గుర్తొచ్చే విధంగా కాకుండా ఓకే, సవ్యమైన, ప్రజాస్వామ్యబద్ధమైన, చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేయాలని నేను రేవంత్ రెడ్డి కోరుతున్నాను. ఎస్ శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి ఈ తరానికి సంబంధించిన వారికి ఎమర్జెన్సీకి సంబంధించి పుస్తకాలు చదువుకోవడం తప్ప చూసిన సందర్భం లేదు. కానీ 50 ఏళ్ల క్రితం
విధించిన ఎమర్జెన్సీకి సంబంధించిన పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను మనం బేరీజ్ వేసి చూస్తే మీ అంచనా ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? స్పష్టంగా అంటే పెద్దలు శ్రీధర్ సార్ చెప్పినట్టు ఆ రోజు ఎమర్జెన్సీ ఎందుకు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ అంటే అధికారం కోసం తీసుకొచ్చింది స్పష్టంగా. అలహాబాద్ కోర్టు ఆమెను ఒక 6 ఏళ్ల పాటు ఎక్కడ కూడా వేయొద్దు అంటే సుప్రీంకోర్టు పోయిన అదే రిజల్ట్ వస్తుంటే రాత్రికే రాష్ట్రపతి భవన్కి వెళ్ళి క్యాబినెట్ సంబంధం లేకుండా తీర్మానం చేసి ఎమర్జెన్సీ పెట్టి ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో ఆ డిఎన్ఏ కంటిన్యూటీగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు స్పష్టంగా. ఈరోజు ఎవరైనా కాస్త మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరైనా కాస్త ప్రశ్నిస్తే ఆర్టికల్స్ రాస్తే కేసులు, టీవీలలో మాట్లాడితే కేసులు, అసెంబ్లీలో హరీష్ రావు లాంటి వాళ్ళు అడిగితే కేసులు, కేటీఆర్ గారు నడిచి వస్తే ప్రజల వద్ద నుంచి నడిచి వస్తే కేసులు. అంటే నువ్వు కేసులతోనే రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నావు. కానీ వాళ్ళ క్యాప్షన్ ఏంది? ప్రజాపాలన అని చెప్పినారు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు గరీబ్ హటావో, కానీ గరీబ్ హటావో కాదు, గరీబ్ వాళ్ళు అందరినీ జైలు నెట్టిండ్రు స్పష్టంగా. సో వాళ్ళు ఏదైతే చెప్తారో దానికి వ్యతిరేకంగా చేస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు ఎమర్జెన్సీ పాలనలో ఏ విధంగా పరిపాలన జరిగిందో అధికారం కోసమే, అంతే కదా, దేశ అభివృద్ధి కోసము, దేశ ఆర్థిక వ్యవస్థను బలపీతం చేయము, లేదా పక్క దేశాల నుంచి అత్యధికమైన ఏదైనా యుద్ధం ప్రకటించినప్పుడు అట్లాంటి సమయంలో ఎమర్జెన్సీ జరిగి అంత దేశమంతా నిలబడి కొట్లాడుతుంది. కానీ ఓన్లీ ఇందిరాగాంధీ అధికారం కోసమే ఎమర్జెన్సీ పెట్టింది. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా చూడండి మీరు, కాంగ్రెస్ వాళ్ళ అధికారం కోసం ప్రజాపాలన అనే ఒక క్యాప్షన్ పెట్టుకొని 6 గ్యారంటీలను పెట్టుకొని ఈరోజు వచ్చి ఎమర్జెన్సీ లాగానే పరిపాలిస్తున్నారు కదా. ఎవరు మాట్లాడినా కేసులు, ఎవరు మాటలు చెప్పిన కేసులు, ప్రజలు మా భూమి మాకు కావాలంటే కేసులు, మా పంట కొనాలంటే కేసులు, మా పైసలు మాకు ఇవ్వు, మా బోనస్ ఇవ్వు అంటే కేసులు, నువ్వు ఇచ్చిన ఏవైతే హామీలను అడిగితే కేసులు, నువ్వు ఎట్లా అడుగుతావు అని కేసులు. అంటే కేసుల మీద ఇది హైడ్రా ఎందుకు తెచ్చినావు? అది ఎమర్జెన్సీలో నుంచి భాగమే, వాళ్ళ డిఎన్ఏల నుంచి వచ్చిన ఆలోచన విధానమే. ఎవరి మీద దాడి చేసినావు? నువ్వు బడాబాబుల మీద దాడి చేసి 100 ఎకరాలు గుంజినావా? చెప్పు, లిస్ట్ తీయి, ఇప్పటివరకు ఓపెన్ చేయి. నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినవి హైడ్రా పెట్టి. కానీ 60 గజాలు, 40 గజాలు, 30 గజాలు, 20 గజాలలో కట్టుకున్న రూమ్ల మీద నువ్వు దాడి చేసినావు. అందుగురించే తెలంగాణ ఏమన్నది, తెలంగాణ మట్టెత్తి పోసింది. నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు సస్తవురా అని పోసింది. నువ్వు ఏసీ రూమ్లలో కూర్చుండు కాదురా, నువ్వు రారా, మూసి పక్కకు రారా, వచ్చి బతుకురా అని చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎక్కడిది ఆవేశం? తెలంగాణ సమాజంలో ఒకటి ఉంటుంది, సీరియస్గా తెలుసు, దేవుణ్ణి అనేది తిడతారు వాళ్ళ కొడుకుకు, వాళ్ళ ఫ్యామిలీకి. నీ దేవుడు గుడికి కంపగొట్ట అంటారు, అంటే దేవుని గుడి బంది పెట్టు అంటారు అన్నట్టు. అంటే తెలంగాణ తల్లిది న్యాయమైన శాపనాలు ఉంటాయి, న్యాయమైన పోరాటం ఉంటుంది. ఎందుకంటే దేవుని అనం కదా మనము. దేవుడు కూడా అన్యాయం చేసినట్టే దేవుని గుడి కంపగొట్ట అంటది. అంటే దేవుని గుడిలోకి ఎవడు పోదిగా. అంటే ఈరోజు నిన్ను కూడా ఎన్నుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వేదో మంచి చేస్తావనుకుంటే ఈరోజు నా 40 గజాలు, నా 30 గజాలు, నేను బతుకుతున్నా, నా పిల్లలను బతుకుతున్నా, అందరినీ పక్కన బండ పెట్టుకొని సాదుకుంటున్నా, నా ఇంటి మీద దాడి చేస్తే ఎట్లా? ఇంత షాప్ పెట్టుకుంటే షాప్ మీద దాడి చేస్తే ఎట్లా? ఎవరి దగ్గర భూమి గుంజినావు నువ్వు? ఎవడన్నా బడాబాబు ఎన్కన్వెన్షన్ ఇట్లా ఓడితివి, మళ్ళీ పంటివి. ఎంత భూమి గుంజినావు నువ్వు? ఎవరి దగ్గర పెద్ద నువ్వు 50 ఏళ్లలో కబ్జా చేసింది నీ ప్రభుత్వం కదా. 50 ఏళ్లలో చెరువులను కబ్జా చేసింది నీ గవర్నమెంట్ కదా, నీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది నువ్వే కదా. చెరువులను కథం పట్టింది. మమ్మల్ని ఎందుకంటారు? ఈరోజు హైడ్రా నేను మేనిఫెస్టోలో ఉందా? హైడ్రా నీ మేనిఫెస్టోలో ఉందా? పెట్టినావు 6 గ్యారంటీలలో హైడ్రా ఉందా? మూసి సుందరీకరణ పెట్టినావా? అలా పెట్టలే, తీసుకొచ్చినావు. ఏడబోయింది హైడ్రా? ఈరోజు ఆయన ప్రపంచ మేధావి, ఆయననే టిఎన్ శేషన్ లాంటి ఆయన రంగనాథన్ తీసుకొచ్చి ఆయన ఇల్లే ఈరోజు మధురనగర్లో చెరువు కింద ఉంది. కట్టమైసమ్మ దానికి కారణం. ఆయన ఇంటి ముంగట ఏముందంటే కట్టమైసమ్మ ఉంది. కట్టమైసమ్మ ఉందంటే కట్ట ఉన్నట్టు, కట్ట ఉంటేనే కట్టమైసమ్మ వస్తుంది తెలంగాణలో. ఆయన కట్టుకున్న ఇల్లు ఆయన ఏమన్నాడు అంటే, నీలాంటి జర్నలిస్ట్ పడితే అది నేను కట్టలేదు, మా నాన్నగారు కట్టిండు అన్నాడు. మీ నాన్నగారికి తెలియదా? కూల్చు, నీ హైడ్రా మిషన్ నీ ఇంటి మీద కూల్చుకో, రంగనాథ్ చూస్తా. అంటే ఈ విధంగా ఎమర్జెన్సీ పాలన ఇందిరాగాంధీ ఏదైతే పాదు పెట్టిందో ఆ పాదులో నుంచి వచ్చిందే ఈ రేవంత్ రెడ్డి అని చెప్తున్నా. ఇప్పుడు హైడ్రా గుర్తు చేస్తే నాకు ఎమర్జెన్సీ గుర్తుకొస్తుంది. మళ్ళీ తర్కుమన్ గేట్ అని ఒక ప్రాంతం, పేదలు ఉంటారు, అంత బస్తీ, అది ఒక స్లమ్ ఏరియా, మొత్తం లక్షలాది మంది పేదలు నివసించారు. సంజయ్ గాంధీ ఇప్పటి హైడ్రా అలాగే బుల్డోజర్ తీసుకుపోయి మొత్తం కూల్చేశారు. చనిపోయారు కూడా ఫైరింగ్ జరిగినప్పుడు చాలామంది. అంటే ఒక ఎమర్జెన్సీ అవశేషాలు ఎట్లా ఇప్పుడు ప్రతిఫలిస్తున్నాయో ఇందాక చాలా వివరంగా చెప్పాడు మన శ్రీనివాస్ యాదవ్. ఇంకొకటి ఏంటంటే, ప్రధానిగా అనర్హత వేటు పడ్డాం.
అలహాబాద్ హైకోర్టు తీర్పు గుర్తు చేశారు శ్రీనివాస్. చాలా మంచి పాయింట్. దేశ చరిత్రలో ఒక ప్రధాని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి అనర్హత వేటుకు గురైన సందర్భం అది ఎమర్జెన్సీకి. ఓకే. జగన్మోహన్ లాల్ సిన్హా అని అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని తీర్పు ఇచ్చేశారు. ఎమర్జెన్సీలో జరిగిన ఇంకొక దుర్మార్గం ఏంటంటే, సాధారణంగా 5 ఏళ్ళు ఉంటుంది టర్మ్. ఓకే. 71లో ఎన్నికలు జరిగితే 76లో జరగాలి, కానీ 77లో జరిగినాయి. కారణం ఏమిటి అంటే, తనకు తానే చట్టాన్ని రాజ్యాంగాన్ని మార్చుకొని ఇందిరాగాంధీ గారు 5 ఏళ్ల టర్మ్ కాస్త 6 ఏళ్ళకు పెంచుకున్నారు. బహుశా ఇది ఇప్పటి కాంగ్రెస్ నాయకులకు ఇంకా తెలియదేమో. ఓకే. చట్టం మార్చి పెంచుకొని 76లో జరగాల్సిన ఎలక్షన్లు 77లో జరిగాయి. ఈ రకంగా రకరకాల ఎమర్జెన్సీలో అన్యాయాలు జరిగినాయి. ఇందాక శ్రీనివాస్ యాదవ్ ఏకరువు పెట్టిన అన్నీ కూడా ఆనాటి ఎమర్జెన్సీని తలపించే విధానాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి అనిపిస్తుంది. ఇందాక తను మర్చిపోయాడు, సోషల్ మీడియాలో ఎవరో పిల్లోడు ఏదో పెడితే ఎవరితో ఫార్వర్డ్ చేస్తారు, తనకు తాను సొంత కవిత్వం కాదు. అలాంటి వాళ్ళ మీద కూడా అరెస్టులు, జైళ్ళు, కేసులు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. రైట్. మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే శ్రీనివాస్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో ఆందోళన రేకెత్తిస్తున్న అంశం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర సర్కార్ మేల్కొన్నట్టు కనిపించినప్పటికీ కూడా ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో కార్యాచరణ లేదనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో చర్చిస్తామని ఏదైతే ప్రతిపాదన తెరపైకి తీసుకొస్తున్నారో దీన్ని నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏం చర్చిస్తారు, చర్చల ద్వారా ఏం సాధిస్తారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని? అంటే ఒకటి ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రికి అజ్ఞానంతో పరిపాలన చేయడం జరుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే, తెలంగాణ సమాజం చాలా చైతన్యమైన సమాజం. ఇక్కడ అన్ని ఉద్యమాలు, ప్రపంచంలో ఏ ఉద్యమాలు వచ్చినా ఆ ఉద్యమాలకు ఎక్కడో ఒక బీజం పడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ముగ్గురు కుట్ర పన్నుతున్నారు. ఒకటి త్రికోణం కుట్ర అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ. స్పష్టంగా వాళ్ళ ఈ ముగ్గురి కుట్రలో భాగంగా ఈరోజు బనకచర్ల పోలవరం నుంచి నీళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం గుర్తుపట్టింది. ఏం గుర్తుపట్టకుండా ఏం లేదు. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉండి తెలంగాణ ప్రజల ప్రశ్నలు లేవనెత్తుతూ హరీష్ రావు గారు కావచ్చు, రామన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు. బనకచర్ల నీళ్లు ఎక్కడి నుంచి పోవాలి అంటే గోదావరి నుంచి పోవాలి. గోదావరి నుంచి పోవాలన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు గోదావరిలో మన వాట మనకు ఇచ్చిన తర్వాత పోవాలి. కానీ ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఎవరైండు? రేవంత్ రెడ్డి. ఎట్లా అయిండు? ఎవరి ద్వారా అయిండు అంటే గురువుతో అయిండు, గురువు ఆశీర్వాదంతో అయిండు. ఈ గురువుకు దక్షిణంగా ఈరోజు బనకచర్ల మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని పత్రికలు కేసీఆర్ ద్రోహం వల్లనే బనకచర్ల, ఎంత దుర్మార్గంగా రాస్తున్నారు. కేసీఆర్ గారు బనకచర్లను ఎట్లా కట్టుకోమన్నాడు, ఎప్పుడు కట్టుకోమన్నాడు? ఏమైనా ఉన్నాయా? మినిట్స్ ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఈరోజు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను కూర్చొని సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టారు? ఏమైనా కాగితాలున్నాయి? కానీ కేసీఆర్ ద్రోహం బనకచర్ల, ఎంత దుర్మార్గం. బ్యానర్ ఐటమ్స్ రాశారు స్పష్టంగా. ఆ రోజు ఇచ్చంపల్లి నుంచి మన తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణా రివర్లో వేసి కృష్ణాధార పట్టకపోతే ఇద్దరం వాడుకుంటాం రా బిడ్డ అని చెప్పిండు. ఆ రోజు ఆయనకు సంధాయించిండు. చిన్న కొడుకు వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డికి, నువ్వు అక్క ప్రకాశం బ్యారేజ్ నుంచి కాదు బిడ్డ తీసుకుపోవాల్సింది నీళ్ళు, నువ్వు ఇచ్చంపల్లి తీసుకపోతే ఇచ్చంపల్లి నువ్వు ఏదైతే కృష్ణలు వేస్తే బ్యాక్ వాటర్ పోతుంటుంది నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి నువ్వు తీసుకపో, నాకు నీకు ఇద్దరికి ఉపయోగపడతాయి, 2 ప్రాంతాల వైపు మనకు న్యాయం జరుగుతుందని చెప్పారు. అది సముద్రంలో పోయే నీళ్లను మన ఇద్దరం వాడుకుందాం, దాని జాతీయ ప్రాజెక్ట్ అయితే ఇద్దరికి లాభపడుతుంది. కానీ ఈరోజు కుట్ర ఏం జరుగుతుంది? నా ప్రాంతంలో నీళ్లు రాకుండా నా నీళ్లను నువ్వు ఎత్తుకపోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడిన వరకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడి ప్రశ్నించేంత వరకు నువ్వు మాట్లాడవద్దు. రేవంత్ రెడ్డి, నీకు బేషన్, దేవాదుల బేషన్ ఎక్కడుందో తెలియదా? నువ్వు శ్రీశైలం ఎక్కడుందో తెలియదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే తెలియదా? ఈరోజు మంత్రివర్గం ఎట్లుంది? నీళ్లు వాటర్ కలిసినాయి అనే మాటలే మాట్లాడబట్టే. అంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు నీళ్లు ఎత్తుకపోవడానికి స్పష్టంగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు కాబట్టి ఆడ జాతీయ ప్రాజెక్టు కట్టుకోండి, నేను 40,000 కోట్లు ఇస్తానని మోడీ అంటున్నాడు. మోడీ ఎందుకు అంటున్నా అంటే, మోడీ కేంద్రంలో ప్రభుత్వం ఉండాలంటే చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. ఇది స్పష్టంగా
త్రికోణం కుట్ర. ఈ కుట్ర తెలంగాణ సమాజం గుర్తుపట్టింది. Okay. ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గుర్తుపట్టింది. స్పష్టంగా కర్రు గెలిచి వాత పెడతారు, గీత గీసి కూతకు పోతాం. దాంట్లో ఏమన్నా అందుగురించే మొట్టమొదటిసారి ఏమన్నా చర్చించడం పట్టు అన్నాడు. Okay. నువ్వు అసెంబ్లీలో చర్చించు అన్నాడు. ఈరోజు చర్చిద్దాం అంటున్నా. అసెంబ్లీలో చర్చిస్తే తెలుస్తుంది నువ్వు ఏం చేసినావు, నేనేం చేసినావు. పేపర్లు ఉన్నాయి కదా, అదే అధికారులు కదా, అదే ఐఏఎస్ ఆఫీసర్లు కదా, అదే సెక్రటరీలు కదా. ఆ రోజు ఏం మాట్లాడినావు, ఈ రోజు ఏం మాట్లాడినావు, నువ్వు ఎట్లా ఒప్పుకుంటున్నావు? Okay. నువ్వేమన్నావు? 500 టీఎంసీలు ఈడ, 1000 టీఎంసీలు ఈడ, 1900 పైన టీఎంసీలు రావాలి మనకు. ఆడ 700 పైన టీఎంసీలు ఆడ రావాలి. నువ్వు 500కి ఎట్లా ఒప్పుకుంటావు? 500 ఇచ్చి ఆడ కూరగాయల బేరం లేక ఆడో కిలో ఈడో 10 కిలోలు సరిపోతుంది మాకు. ఇక మేము ఎట్లా అట్లా బతుకుతాం. నువ్వు ఇవ్వడనడానికి నా ప్రాంతం నుంచి పోతున్న నీళ్లు నా తెలంగాణ నాగం చేసుకొని నువ్వు ఎట్లా ఎత్తుకపోతావు? Yes. 100% కేసీఆర్ గారు ఆ రోజు రాయలసీమ కూడా బాగుపడాలన్నాడు. ఎట్లా బాగుపడాలన్నాడు? కృష్ణా ద్వారా తీసుకొని పోతే ఇద్దరం బాగుపడతాం మిత్రమా అని చెప్పిండు. ఇద్దరం బాగుపడతాం బిడ్డ, నువ్వు కృష్ణా ద్వారా తీసుకోపో అని చెప్పిండు. ఆయన ఒప్పుకోలే, అది ఆగిపోయింది. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు వచ్చి ఒప్పుకుంటున్నావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీ గురుదక్షిణ కోసం ఈరోజు ఒప్పుకుంటున్నావు. కాబట్టి కొంతమంది మీడియా బ్యానర్లు పెట్టి రాశారు. ఎంత బాధాకర విషయం. Okay. ఏమని? కేసీఆర్ ద్రోహం మనకచర్ల. సిగ్గుచరం ఉండాలి కొంచెం అన్నా కూడా. ఎట్లా రాస్తారండి? ఏం 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 ఎవిడెన్స్తో రాస్తున్నారు. ఆ రోజు ఒప్పుకోనందుకే ఆయన ఆగిపోయాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టేటోడు కదా. అంటే తెలంగాణ సమాజంలో ఏదో చెయ్యాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఏందో తెలుసు. కేసీఆర్ దేనికోసం తల్లాడుతాడో తెలుసు. తెలంగాణ సమాజం కోసం తల్లాడతాడు, తెలంగాణ రైతుల కోసం తల్లాడతాడు, తెలంగాణ బిడ్డల కోసం తల్లాడతాడు తప్ప అధికారం కోసం తల్లాడే నాయకుడు కాదు అధినాయకుడు. కాబట్టి ఇది తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి స్పష్టంగా ముగ్గురు కుట్ర చేస్తుండ్రు. ఈ కుట్ర ఏందో రేపు అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వాళ్ళని బట్టలు ఇప్పి నిలబెడతారు అక్కడ స్పష్టంగా. ఎస్ శ్రీధర్ గారు, తెలంగాణకు సంబంధించి నీటి హక్కులను గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ముప్పేట దాడి జరుగుతున్న పరిస్థితి, రైతాంగంలో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం క్షేత్రస్థాయిలో మనం చూస్తున్నాం. దశాబ్దాల తర్వాత సాధించుకున్న హక్కులు కావచ్చు, సాధించుకున్న జలాలపై మరోసారి పూర్తిగా హక్కులు కోల్పోయే పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఓవరాల్గా ఈ బనకచర్లకు సంబంధించిన వ్యవహారం? సాధారణంగా కాంగ్రెస్ బీజేపీ బద్ధశత్రువులు. బీజేపీ పూర్వాశ్రమంలో జనసంఘ్ అనేవాడు, భారతీయ జనసంఘ్ అనే దీపం గుర్తుండేది. 80 తర్వాత బీజేపీ, అంతకుముందు లేదు. అంతకుముందు పూర్వరూపం ఏంటంటే భారతీయ జనసంఘ్, దీపం గుర్తు, భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు. కేంద్ర స్థాయిలో దశాబ్దాలుగా వైరుధ్యాలు ఉన్నాయి రెండు పార్టీల మధ్య. ఏ రోజు రెండు కలుసుకోలేదు. కమ్యూనిస్టు కాంగ్రెస్తో అలయన్స్ అయ్యారు, మిగతా పార్టీలు అయినాయి, బయటకు పోయినాయి. కానీ భిన్న ధృవాలు రెండు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం ఇస్తుంది నాకు. ఎందుకంటే నేను చాలా అసెంబ్లీలు చూశాను సమైక్య రాష్ట్రంలో. కొట్లాడేవాళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్సీలు. అప్పుడు కూడా కౌన్సిల్ ఉండేది, ఎన్టీ రామారావు రద్దు చేసేంతవరకు. ఒక వీరుల్లాగా, యోధులాగా కొట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఆ వాతావరణం కనిపించట్లేదు. ఓకే. ఇక కాంగ్రెస్ విషయంలో ఎన్టీ రామారావు గారు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ బద్ధ శత్రువుగా వ్యవహరించింది కాంగ్రెస్ పట్ల. ఏనాడు కూడా కాంగ్రెస్తో కాంప్రమైజ్ కాలేదు ఎన్టీ రామారావు గారు. ఓకే. ఆ కోపం వల్లే ఆయన ప్రభుత్వాన్ని అక్రమంగా ఇందిరాగాంధీ గారు దించేశారు. నాదెళ్ల భాస్కరరావు అదంతా మనందరికీ తెలుసు. ఓకే. ఇవాళ జరుగుతుంది ఏంటంటే తెలుగుదేశానికి, కాంగ్రెస్కు, బీజేపీకి ఆ తేడా ఏదైతే ఉందో అది చెరిగిపోయింది తెలంగాణలో. ఓకే. దానికి ఒకటే ఉదాహరణ, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మోడీ గారి ముందే అన్నారు, నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నాను, టీడీపీ కాలేజీలో చదువుకున్నా, కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తాను. అంటే 3 డిఎన్ఏలు నాలో ఉన్నాయి అని చెప్పడమే. సరే ఏదో అలవోగ్గా అన్నాడు అనుకుంటే ఆయన రిపీట్ చేశాడు కూడా మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత. ఢిల్లీలో అన్న మాటను మళ్ళీ అన్నాడు ఆయన. ఓకే. ఇవాళ మీరు గమనించండి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం సావంతం వింటే కేసీఆర్ గారిని తిట్టడం, మేమేదో చేసామనడం తప్ప తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలి కేంద్రం, కల్పించకపోతే మేము ఊరుకోము, యుద్ధం చేస్తాం, ధర్నా చేస్తాం, ఢిల్లీని ముట్టడిస్తాం, ఒక్క మాటైనా వచ్చిందా? ఎస్. ఓకే. మరి జాతీయ ప్రాజెక్టు సాధించడం కంటే రైతులకు చేసే మేలు ఇంకేముంటుంది? గొప్ప కార్యక్రమం కదా అది. ఇక బీజేపీ కూడా మీరు గమనించండి. ఓకే. టీవీ చర్చలు బాగా చూస్తుంటాను నేను. ఇది శ్రీనివాస్ యాదవ్ చాలా వెళుతుంటాడు ఆయన. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధి మీద దాడి చేస్తారు.
అక్కడ జరగాల్సింది ఏంటి? కాంగ్రెస్ రాష్ట్రంలో పరిపాలన ఉంది కాబట్టి బీజేపీ వ్యతిరేకించాలి, బీజేపీ ప్రతినిధి వ్యతిరేకించాలి. బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ మీరేం చేశారా కేంద్రంలో ఉండి అనాలి. ఆ మాటలు పొరపాటు కూడా రావు. ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మీద దాడి చేస్తారు. ఓకే, అంటే పరోక్షంగా ఇవాళ ఇందాక శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టుగా బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు, టీడీపీ ఒక్క దారికి వచ్చేసాయి, ఒక్క లైన్కి వచ్చేసాయి. తెలంగాణలో జరుగుతుంది అదే. గతంలో కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అలయన్స్కి వచ్చారు, వెళ్ళారు, మనం చూసాం. ఈరోజు కూడా స్వచ్ఛంగా సమాన దూరం పాటిస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీయే. ఓకే, 2014 ఎన్నికల్లో కొత్తగా కేసీఆర్ రంగంలోకి వెళ్తున్నారు. అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఓకే, ఆయన ఒంటరిగానే పోయాడు తప్ప సాధారణంగా ఏం చేస్తారు, ఒక ప్రాంతీయ పార్టీ ఒక బెరుకు భయం ఉంటుంది. ఓకే, ఎందుకైనా మంచిదని ఇటు కాంగ్రెస్తోనో ఇటు బీజేపీతోనో అలయన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆయన నిర్ద్వందంగా రెండు పార్టీలను తిరస్కరించారు. ఆయన 2018లో అదే పరిస్థితి, 2023లో అదే పరిస్థితి. కానీ మిగతా పార్టీలు మీరు గమనించారు అట్లా కాదు. లోపాయకారి ఒప్పందాలు, డమ్మీలను పెట్టి అవతల వాడిని గెలిపించడాలు, ఓకే, ట్వీట్ ప్రోకో అంటాను. ఆ పద్ధతిలో ఈ మూడు పార్టీలు ఈ 10 ఏళ్లుగా కొనసాగినాయి. ఓకే, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. అందుకనే ఇవాళ బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగా నోరు విప్పడం లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి ఎంత ద్రోహం చేశాడో, చెప్పిన మాట ఎంత ఆయన ఉల్లంఘించాడో బీజేపీ వాళ్ళకి తెలుసు. ఓకే, ఈ రోజుకైనా 1.5 ఏడాదిన్నరలో ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా గాని చేశారా? ఏ జిల్లాలో ఏ కలెక్టరేట్ అయినా ముట్టడించారా? ఓకే, ఏ మంత్రినైనా ఘెరావ్ చేశారా? మీ మిత్రపక్షం కాదు కదా కాంగ్రెస్. మీరు చంద్రబాబుకు వ్యతిరేకంగా చేయలేదంటే అర్థం చేసుకుంటాం, మీ మిత్రపక్షం అక్కడ. ఓకే, కానీ ఇక్కడ కాదు కదా, మీ శత్రుపక్షం కాంగ్రెస్. ఓకే, కానీ మీరు చూడండి, పత్రికలు తిరగేయండి, ఒక్క సంఘటన కూడా లేదు. రైట్. అంటే ఇందాక శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టుగా 3 పార్టీలు ఏకమైనవి, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మోహరించినాయి. అంతేకాకుండా తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం చేయడానికి 10 ఏళ్లుగా కుట్రలు సాగినాయి. కానీ కేసీఆర్ గారు వ్యతిరేకించారు, ఎదుర్కొన్నారు, ఢీకొన్నారు, రక్షించారు తెలంగాణ. ఓకే, ఇవాళ విఫల రాష్ట్రంగా చూపించే ఇంకో కుట్ర కూడా జరుగుతోంది. ఓకే, సమైక్యవాదులు తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పారు, విఫల రాష్ట్రం అవుతుంది, పరిపాలన చేత కాదు, ఓకే, మీకు వ్యవసాయం రాదు, వగైరా వగైరా చాలా అన్నారు. మళ్ళీ విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం జరుగుతుందేమో అన్న అనుమానం తెలంగాణ ఉద్యమకారులకు కలుగుతుంది వాళ్ళ. లేకపోతే నీళ్ళ విషయంలో బనకచెర్ల గడుతూ ఉంటాయి, అంత అన్యాయం జరుగుతుంది. రేపు బనకచెర్ల పూర్తయిన తర్వాత గోదావరి మీద హక్కు హుక్తాలన్నీ కూడా సంపూర్ణంగా చంద్రబాబు చెందుతాయి. ఇక తెలంగాణ చేసేది ఏముండదు. కానీ దాని విషయంలో ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది, అధ్యయనం చేస్తున్నా, ఇదిగోబోతున్నాం అదిగోపోతున్నాం అంటారు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బనకచెర్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయదు. గోదావరి జిల్లాల హక్కులు తెలంగాణకి ఏవైతే రావాల్సినవి వాటి విషయంలో పోరాటం చేయదు. ఊరికే ఇట్లాగే కాలయాపన చేస్తూ పోతారు. అక్కడ చంద్రబాబు నాయుడు గాలి కంటే వేగంగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు, మోడీ సహకరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ అలయన్స్ ప్రభుత్వం ఉంది, మోడీకి ఇంకో స్వార్థం కూడా ఉంది. అక్కడ స్టాలిన్ ఉన్నాడు తమిళనాడులో, ఆ స్టాలిన్ పడగొట్టాలంటే ఇక్కడ గోదావరి నీళ్లు పెన్నా ద్వారా కావేరికి తీసుకెళ్ళి పెద్ద కుట్ర దాగుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు మేల్కోవాలి. ఇవాళ ముఖ్యమంత్రులు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, పార్టీలు ఉంటాయి, పోతాయి. కానీ తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ప్రజలు ఉంటారు, తెలంగాణ నదుల హక్కులు. ఈ దిశగా తెలంగాణ మేధావులు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణపై ముప్పేట దాడి ఏదైతే జరుగుతుందో, 3 పార్టీల వైపు నుంచి సాగుతున్న ఈ ముప్పేట దాడి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం దీనిపై తప్పకుండా చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మనం చూస్తున్నాం అన్ని వైపుల నుంచి వస్తున్న ఈ మొత్తం వ్యవహారాన్ని అడ్డుకునేందుకు కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అడుగడుగునా కూడా నినదిస్తున్న సందర్భం, సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా మనం క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, మరొక కీలకమైన అంశాన్ని తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులు ఏవైతే ఉంటారో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన సొమ్ము కూడా, పెన్షన్ వాటాకు సంబంధించిన సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ అంశానికి సంబంధించిన కథనం ఇవాళ మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దాదాపు 13 నెలలుగా ఉద్యోగులకు సంబంధించిన వాటా చెల్లించడం లేదు, అలాగే వాటాను కూడా జమ చేయడం లేదు ప్రభుత్వం అనేది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని, ఆ తర్వాత యువతని, 3వ శ్రేణిలో ఉన్న ఉద్యోగుల్ని కూడా నిండా ముంచేసింది. మీకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో
26వ పేజీ 26వ పేజీలు ఏమన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలు వెంటనే చెల్లిస్తాం, సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాం, సకాలంలో డిఏలు ఇస్తాము, తర్వాత పిఆర్సీని ప్రకటిస్తాం. ప్రధానమైనవి ఇంకా చాలా ఉన్నాయి. డిఏలు పెండింగ్ ఉన్నాయి 5, జూలై 1 వస్తాయి. ఒకటి ఇచ్చారు, ఆ ఒకటి కూడా వాయిదాల ప్రకారం ఎరేర్స్ ఇస్తూ ఉన్నారు. ఇంకా పెండింగ్ జూలై 1 వస్తే 5. ఓకే. తర్వాత పిఆర్సీ చాలా ముఖ్యమైనది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నికలకు ముందే పిఆర్సీ వేశారు, అది పని నడుస్తుంది. తర్వాత 7.5 అయినందు అది మళ్ళీ ఆ ఊసేలేదు. ఓకే. తర్వాత ఈ డిఏలు చెల్లిస్తాము, బకాయిలు చెల్లిస్తాము, పెన్షన్లందరికీ వెంటనే వాళ్ళకు కావాల్సిన అవన్నీ ఇచ్చేస్తామని చెప్పారు. అది వాళ్ళ ప్రధానంగా మీరు ప్రశ్నించారు. పెన్షన్ వాటా అంటే జీవితకాలంలో ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఒక ఉద్యోగి కొంత వేస్తాడు, ఓకే, దాచిపెట్టుకుంటాడు ప్రభుత్వం దగ్గర. దానికి రెట్టింపుగా రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం చెల్లించాలి. దశాబ్దాలుగా అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధానం ఇది. ఇప్పుడు ఆ దాచిపెట్టుకున్న సొమ్మంతా వీళ్ళు గాయబ్ చేశారు. ఓకే. వాడు రిటైర్ అయిన తర్వాత 1 ఏడాది అయింది, 1.5 వస్తుంది, ఇప్పటికే ఆ డబ్బులు లేవు. ఓకే. సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి ఉద్యోగులకు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉంటారు, లేదా చదువుతున్న పిల్లలు ఉంటారు, ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, చిన్న చిన్న కోరికలే. వాటి కోసం దాచుకున్న డబ్బును కూడా ఈ రోజుకి ఇవ్వట్లేదు. వాస్తవానికి రిటైర్ అయిన నెలలోపే అవన్నీ రావాలి. రిటైర్మెంట్కు ముందే ఆ కార్యక్రమం పూర్తయిపోవాలి. ఎంత రావాలి ఏంటి లెక్కలు డొక్కలన్నీ తేలాలి. ఆ రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ రావాలి, రావట్లేదు. 1.5 అయింది, ఇప్పటికీ లేదు. అది ఎగ్గొట్టాను. తర్వాత డిఏలు ఎగ్గొట్టేస్తుంది, పిఆర్సీ లేదు. అంటే ఓవరాల్గా ఉద్యోగుల్ని నిలువున ఉంచింది. ఓకే. విచిత్రం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ మంత్రివర్గం మంత్రులుగా పరిపాలిస్తూ ఉన్నా, ఆ పుణ్యంలో ఒక వాటా ఉద్యోగులకు ఉంటుంది. కరెక్ట్. విద్యార్థులకి, రైతులకి, ప్రజలకు ఎట్లా ఉంటుందో ఉద్యోగులకు కూడా ఉంటుంది. తెగించి కొట్లాడిన వాడు. సాధారణంగా ఒక ఉద్యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాడిని డిస్మిస్ చేసేయచ్చు. జయలలిత ఒకసారి చేశారు తమిళనాడులో. డిస్మిస్ అయ్యే అవకాశం ఉన్నా, ఉద్యోగం పోతుందన్నా కూడా పోరాటం చేసిన ఉద్యోగులకు ఇవాళ మళ్ళీ అన్యాయం. కేసీఆర్ గారు చరిత్రలో, నేను ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగి, ఒకే ఒక్కసారి 43% ఫిట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాగానే 43. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చారు. అయ్యా మీరు తెలంగాణ కోసం కొట్లాడింటు, మీరు మీ కొట్లాట వల్ల తెలంగాణ వచ్చింది, తెగించి కొట్లాడింటు, మీరు భయపడలేదు, ఇదిగో మీకు నజరా అనేది తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఆ కృతజ్ఞత లేదు రేవంత్ రెడ్డి గారికి. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని తప్పొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం చేయలే. ఒక ఎమోషనల్ బాండింగ్ అంటావా ఇంగ్లీష్లో, ఒక భావోద్వేగ అనుబంధం ఉండాలి తెలంగాణకు ముఖ్యమంత్రికి. ఆయన ఉద్యమం చేయలేదు, ఉద్యమాన్ని వ్యతిరేకించాడు, ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టాడు. కాబట్టి తెలంగాణ ఉద్యోగులు ఏం చేశారో, వాళ్ళ త్యాగాలు ఏంటి, వాళ్ళ పోరాట పట్టం ఏంటో ఆయనకు తెలియదు కాబట్టి, గుర్తించడు కాబట్టి ఇవాళ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ దాదాపు 10 నుంచి 12,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది ఉద్యోగులకు సంబంధించి. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. రిటైర్ అయిన ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. పాపం వృద్ధులు 60 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉంటారంతా. కానీ ఇప్పటికైనా కానీ మరి విపక్షాల్లో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే గళమెత్తుంది ఉద్యోగుల విషయంలో, కానీ మిగతా పక్షాలు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస్ గారు సారు ఒక చాలా మంచి మాట చెప్పారు. అంటే మన ముఖ్యమంత్రి విషయంలో ఎమోషనల్ బాండింగ్ అనేది, అంటే ఎప్పుడైతే ఏ ప్రాంతంతోనైతే, ఏ జాతితోనైతే, ఏ వ్యవస్థతోనైతే ఎమోషనల్ బాండింగ్ ఉంటుందో అంతే ఎమోషనల్గా కమిట్మెంట్గా పనిచేస్తారు. ఈరోజు మన రేవంత్ రెడ్డికి ఎమోషనల్ బాండింగ్ తెలంగాణ సమాజంతో కానీ, తెలంగాణ వ్యక్తులతో కానీ, తెలంగాణతో లేదు. ఆయనతో ఎవరితో ఉంది ఎమోషనల్ బాండింగ్ అంటే ఓన్లీ అధికారమైన పీఠంతో ఉంది. అందుగురించే ఆయన మాటలలో చెప్పాడు, తొక్కుకుంటూ వచ్చిన బిడ్డ నేను,
నడుచుకుంటూ రాలేని చెప్పాడు, తొక్కుకుంటూ వచ్చిన అన్నాడు, అంటే మోసం చేసుకుంటూ వచ్చిందని చెప్పిండు స్పష్టంగా. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులంగా అంటే ఒక్కరిని మోసం చేసినట్టే మనం బాధపడాలి. ఆయన ఇచ్చిన 420 హామీల సంబంధించినవి మోసం చేసిండు, 6 గ్యారంటీల మోసం. ఎవరిని మోసం చేయలే? మన చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయితే తులం బంగారం ఇస్తాను ఆశపడుతుంది ఆడబిడ్డ. ఏదన్నా రూపాయి పెడతాడు అంటే అన్ననో తమ్ముడు పెడతా అంటే ఆశపడుతుంది. నీకు తులం బంగారం ఇస్తా అంటే ఆశపడి 2 ఓట్లు వేసింది. ఈరోజు నువ్వు రైతులను అట్లనే మోసం చేస్తేవి, నువ్వు విద్యార్థుల సార్ చెప్పినట్టు ఏ వర్గాన్ని మొత్తం తెలంగాణ సమాజాన్ని మోసం చేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు స్పష్టంగా. అందులో ఉద్యోగస్తులు కూడా మోసపోయినారు. ఉద్యోగస్తులు మోసపోయి బాధ ఏంటంటే ఇంత తెలివికైన వాళ్ళు కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి వచ్చింది. సో కాబట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కంప్లీట్ అధికారం కోసమే హామీలు ఇచ్చిండు, అధికారం కోసమే ఆయన ముందుకు పోయిండు, అధికారం కోసమే ఇన్ని హామీలు ఇచ్చి వచ్చిండు తప్ప తెలంగాణ ప్రజల మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ బాధ కానీ ఆయనకు తెలియదు. కాబట్టి ఈరోజు హైడ్రా కావచ్చు, మూసీ రివర్ కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, బేడీలు కావచ్చు, జైళ్ళ వంపుడు కావచ్చు, కేసీఆర్ ఎందుకు పంపలే? మరి 10 ఏళ్ళు పరిపాలించారు. ఒక్క రైతును ఒక్క ఎన్కౌంటర్ జరిగిందా? ఒక్క ఎన్కౌంటర్ చూపెట్టండి మీరు. తెలంగాణ 10 ఏళ్లలో ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు. ఎందుకు జరగలేదు? తెలంగాణ నా ప్రాణం అనుకున్నాడు, తెలంగాణ బిడ్డలు నా బిడ్డలు అనుకున్నాడు, తెలంగాణ అంతా నా జాతి అనుకున్నాడు, నా కుటుంబం అనుకున్నాడు. అందు గురించి ఎక్కడ కూడా రక్తపు చుక్క కారణీయలేదు. దట్ ఈస్ ఎ కన్సర్న్ లీడర్, ద పీపుల్ లీడర్. సో ఈయన కాదు, ఈయన ఏం లీడర్ అంటే భూముల లీడర్. ఇప్పుడు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి లీడర్ కోసం ఈ ప్రయత్నం కాబట్టి ఇదంతా జరుగుతుండే. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగస్తులకు ఏదైతే గట్టి అడిగిన ఉద్యోగస్తులు ఏమన్నాడు? నన్ను కోసినా లేవు, నన్ను వండుకున్నా లేవు, నన్ను ఏం చేసినా ఏం లేవు అన్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ స్థాయిలో ఉన్నాడు మాట్లాడతాడు. నేనున్నా, ఇవాళ కాకపోతే రేపిస్తా, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తా, మీరు గట్టిగా పనిచేయండి, వచ్చిన పథకాలను అమలు చేయండి అని చెప్పాలి. నన్ను కోసినా లేవు, నన్ను వండబెట్టిన లేవు, నా తొక్కిన లేవు అని ఏంది? ఏ లైన్ నువ్వు చెప్తున్నావు ఈ తెలంగాణ సమాజానికి? ఉద్యోగస్తులు జర్ర గట్టిగా కర్రు కాల్చి వాత పెడదామని సురుకు పెడదామని తీసేసరికి చేతులు ఎత్తేసాడు. సో కాబట్టి ముఖ్యమంత్రికి పరిపాలన మీద కానీ ప్రజల మీద మనకి కన్సర్న్ లేదు, కమిట్మెంట్ లేదు. కాబట్టి ఈ విధంగా పరిపాలన జరుగుతుంది. మోసంతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి తప్ప వేరేదేమీ లేదు. తెలంగాణ ఉద్యమంలో భుజం కలిపి తెలంగాణ సాధన కోసం కథం తొక్కిన ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకున్న సందర్భం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో కనిపించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా వారికి సంబంధించిన హామీలను ఎగ్గొట్టడమే కాదు, చివరికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు సంబంధించిన సొమ్మును కూడా ఇతర ఖర్చులకు వాడుకోవడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పి శ్రీధర్ గారు అలాగే శ్రీనివాస్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.